హిందువులు ఆవును గోమాతగా ఎందుకు పూజిస్తారు? ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పూర్వం శిశువు జన్మించినాక మాతృ మరణాలు అనేవి ఎక్కువగా ఉండేవి. ఆ శిశువును ఆవు పాల ద్వారా పెంచినందున ఆవు మరో మాతగా భావించారు. మీకు ఒక డౌట్ రావచ్చు, బర్రె పాలు కూడా ఉన్నాయి కదా అని. బర్రె పాలు కంటే ఆవు పాలల్లో కొవ్వు శాతం తక్కువ, ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. హిందువుల భవిష్యత్ తరాలకు తెలియజేయడానికి ఆవును గోమాతగా పూజించాలని, ఆవునే కాదు తల్లితో పాటు భూమాతను కూడా పూజించాలని భగవద్గీత బోధిస్తుంది. మొదటి అమ్మగా కన్న తల్లిని పూజించాలి. రెండవ అమ్మగా పసి పిల్లగా ఉన్నప్పుడు పాల ద్వారా రక్షించే గోవును పూజించాలి. సమస్త జీవరాశికి ఆధారమైన భూమిని పూజించాలి. ఈ ముగ్గురు అమ్మాలను పూజించాలని భగవద్గీత తెలియజేయును. పూజించడం అంటే సంరక్షించడం.